నారే నల్లారే నారే నల్లారే నారే నల్లారన్నారే నారో నారే నల్లారు మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి మదన సుందరి దారి నా బోవంగ దొరగాడుగాసే మదన సుందరి మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి. గద్దర్ అంటే కేవలం ఒక ప్రజా గాయకుడు కాదు, ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని చెప్పారు తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసినటువంటి ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కోదండరాం. పేద ప్రజల ఆశలు, ఆవేదనలు, ఆకాంక్షలకు ఆయన ప్రతిరూపమని చెబుతూ కోదండరాం పంచుకున్నటువంటి జ్ఞాపకాలేంటో ఇప్పుడు చూద్దాం. గద్దరు తెలంగాణ మొత్తం పేద ప్రజల ఆకాంక్షలకు ఒక నిలువెత్తు ప్రతీక. ఆయన కదిలితే వాళ్ళు కదిలినరు, పాడితే పాడినరు, గజ్జగట్టి ఆట ఆడితే ఆయన వెంట నిలబడి ఆట ఆడినరు. ఒక తరం అంతా కూడా 60లో శ్రీశ్రీ మహాప్రస్థానం పట్టుకొని ప్రపంచం గురించి ఆలోచిస్తే మన తరం అంతా గద్దర్ పాటలను చూసి ఈ ప్రపంచం గురించి ఆలోచించింది. ఆ గద్దర్ పాట జీవితంలో ఎన్ని అంశాలను స్పృశించాలో అన్ని అంశాలను కూడా స్పృశించినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇంతసేపు మీరు పాటలు పాడినరు. ప్రపంచంలో వాస్తవానికి చాలామంది ఫోక్ ట్రెడిషన్స్తో ప్రజలను కదిలించిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రజా ఉద్యమాలతో ఈ స్థాయిలో మమేకమై ప్రపంచాన్ని మార్చడానికి కృషి చేసినటువంటి వాళ్ళు లేరు. అనునిత్యం ప్రజలు దొరల పెత్తనాన్ని కూల్చడానికి కదిలించిన దాంట్లో ముందు నిలబడ్డాడు. వాళ్లకు పాట ఆయుధమై అందించిండు. నేను పాటనే వస్తున్నా అని ప్రకటించిండు. ఆ పోరాటాలు ముందుకు సాగినప్పుడు, అమరులైనప్పుడు ఆ అమరుల గురించి పాటలు రాసి వాళ్ళని చరిత్రలో నిలబెట్టిండు. ఆ పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేసిండు. ఆ పోరాటాలకు విస్తృత మద్దతు కూడగొట్టవలసి వచ్చినప్పుడు దానికోసం పాటలు మరొక రూపాన్ని ఆయన తీసుకొని ఆ పోరాటాన్ని కూడా విస్తృతంగా నలుగురిలోకి తీసుకువెళ్ళగలిగిండు. మొత్తం ఈ 50 ఏళ్ల క్రమంలో ఆయన లేని పోరాటం లేదు. మొత్తంగా దళిత ఉద్యమం బలపడి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం సాగినప్పుడు దాంట్లో అగ్రభాగాన ఉన్నాడు. తెలంగాణ పోరాటం మొదలైన తర్వాత దాంట్లో కూడా ముందు నిలబడి ఆ తెలంగాణ పోరాటానికి కూడా మార్గనిర్దేశన చేసింది. అది ఆకలి కేకల గానమే అని చెప్పి ప్రకటించినటువంటి వాడు గద్దర్. మొట్టమొదట ప్రకటించిన వాడు గద్దర్. ఆ ఆకలి కేకల గానం అనేదే
ఈ తెలంగాణకు మార్గనిర్దేశన చేయాలి, పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే తెలంగాణ ఎందుకు అని నమ్మినటువంటి వాడు. అందుకనే చాలా నిష్కర్షగా ఆయన చెప్పింది ఏంటంటే, మనం అనుకున్న తెలంగాణ రాలేదు, ఇవాళ కొట్లాటల మళ్ళా మనం నిలబడవలసిందే అనే బాధ్యతను ఈ మధ్యన ఎవ్వరు పోయినా కానీ దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటాన్ని నేను కూడా నెల రోజుల్లో బాగైతే కదా నేను కూడా వస్తా, అందరం కలిసి వ్యూహరచన చేసుకుందాం, మళ్ళీ ఓ పోరాటానికి మనం పూనుకోవలసిందే, ఆ పోరాటంలో మనమందరం కూడా ఆయనను గద్దెనెక్కించిన పాపం కూడా మనదే కాబట్టి దించేటువంటి బాధ్యత కూడా మనమే నెత్తినేసుకొని ఆయన గద్దె దించేదాకా మనం పోరాటం చేయవలసిందే అని పిలుపునిచ్చి మరి మెల్లమెల్లగా కదిలిస్తున్నటువంటి తరుణం, బ్యాలెట్ని ఈసారి ఆయుధంగా వాడుకుందామని పిలుపునిచ్చిన సందర్భం ఇది. బహుశా ప్రపంచంలో ఒక అరుదైనటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. బాబ్ డిలాన్కు నోబెల్ ప్రైజ్ ఎట్లు ఇచ్చిండ్రో ఈయనకు కూడా అదే రకంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఆ ఉపమానాలను ఎంచుకున్న తీరు, మానాల ఎన్కౌంటర్ తర్వాత రాసిన పాట అది మామూలు పాట కాదు, అది చదివితేనైతే ఒక అద్భుతమైన ఉపమానాలన్నింటినీ పోగేసి, కాకులు అరిస్తే నువ్వే వస్తావు అనుకున్నా అని చెప్పి ఆ కాకుల రూపంలో వస్తున్నారేమో అనుకుంటాడు. ఎర్ర అంగి గుట్టించి పెట్టిన నీకు ఇష్టమని నాకు అంటే ఆ పిల్లగానికి ఒక కానుకగా నేను ఇది పట్టుకొని నిలబడ్డాను, రా దీనికోసమన్నా నువ్వు రా అని మొక్కుతాడు. శివుడు యాదికొస్తాడు, శివుణ్ణి యాద్ చేసుకుంటాడు ఆ రోజు. అంత గొప్పగా ఒక పాటను వారిని రాయటం అనేది అనితర సాధ్యమైనటువంటిది. ఇది ఏదో తెలంగాణకే ఉన్నది ఈ ప్రత్యేకత. వెనక్కు వెళ్ళి మనం చాలా దాని గురించి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. యక్షగానం నుంచి మొదలుకుంటే తెలంగాణ జీవితంలో పాటనే భాగం. మీ అందరికీ చిన్నప్పుడు గుర్తుందో లేదో కానీ మన తాతలు ఎప్పుడన్నా పుస్తకం చదవచ్చునో లేదు తక్కువ, కానీ చదువు వస్తే మాత్రం పాటలాగానే చదివేది, పేపర్ చదివితే కూడా పాటలాగానే చదివేది. అట్లా ఒక పెన వేసుకొని పోయినటువంటి సందర్భంలో పాటను ఆయుధంగా మలిచి తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యపరిచి ముందుకు కదిలించి వాళ్లకు ఒక మార్గనిర్దేశన చేసినటువంటి వ్యక్తి లేడు. కానీ ఆఖరిగా ఆయన్నే రాసిన పాటలాగా మళ్ళా ఈ డోలకెవలు కొడతారు, ఈ డప్పెవలు కొడతారు, ఈ గొంగడెవలు మోస్తారు అని ఆయనే ఒక పాట రాసిండు. బహుశా పాట మూగబోదని చెప్పి ఆశిద్దాం. మళ్ళీ పోరాట ఆయుధంగానే బతుకుతుందని కూడా కోరుకుందాం. అదే గద్దర్ కోరిక, గద్దర్ ఆశయం. ఆ పోరాట సంప్రదాయాన్ని నిలబెట్టేటువంటి పని చేయగలిగితే గద్దర్కు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఆ సంప్రదాయాన్ని నిలబెట్టే ప్రయత్నం మనందరి భుజాల మీద ఉంది. ఆయన ఎన్నడూ ఎక్కడ జారిపోలే. ఎక్కడ ఉన్నామంటే ఏది ప్రజలకు కరెక్ట్ అయితే అదే నాది కరెక్ట్ అని చెప్పి ఆయన నిర్ణయించుకొని నిలబడ్డాడు. అటువంటి ఒక నిబద్ధతతో నిలబడటం నా దృష్టిలో అది సాధారణమైన విషయం కాదు. వారికి నివాళులర్పిస్తూ గద్దరు పోరాట బాటను మనం కొనసాగిద్దామని, ఆయన ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇచ్చిన పిలుపును విజయవంతం చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ జోహార్ గద్దర్ అన్న. గద్దర్ గురించి మాట్లాడాలి అంటే చాలామంది ఎన్ని గంటలైనా మాట్లాడేంత శక్తి, అటువంటి అనుబంధం అందరికీ ఉంది. తెలంగాణ పల్లె పల్లె ఆయన అడుగుల్ని చూసింది, పాటల్ని విన్నది. నిజానికి ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా లేని ఒక సాంప్రదాయం తెలంగాణలో ఉంది. ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పారు, కానీ ఇంకో మాటలో చెప్పాలంటే పాటే ఉద్యమాల్ని నడిపించిన చరిత్ర తెలంగాణది. గద్దర్ పాటలు వినాలని మీటింగ్లకు పోయిన వాళ్ళు దాదాపు మీటింగ్లో 80% మంది ఉండేవాళ్ళు. మాటలు తర్వాత మాటలు విని పార్టీ ఉద్యమాలు, అటువంటి చరిత్ర నాకు తెలిసి ఏ ప్రాంతానికి లేదు. పాటతోనే ఉద్యమాన్ని నిర్మాణం చేసిన చరిత్ర ఎక్కడ లేదు. అటువంటి ఒక చరిత్రకి, అటువంటి నిర్మాణానికి ఒక ఆద్యుడిగా నిలిచినవాడు. గద్దర్ గురించి, గద్దర్ పాటల గురించి పాటలు విని పాడి ఆయనతో పాటు స్టేజీల మీద ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన జననాట్య మండలిలో ఉంటే మేమంతా అరుణోదయలో పనిచేస్తూ అరుణోదయ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి జననాట్య మండలితో పోరుపడిన రోజులు కూడా ఉన్నాయి.
ఆయన ఇంతకుముందు సిరిమల్లె చెట్టు కింద నుంచి మొదలుకుంటే ఆ తర్వాత ఆయన రాసిన ప్రతి పాట, ఆయన మొదలైందే కళాకారుడిగా మొదలయ్యాడు. జన్నాట్య మండలికి వచ్చింది ఆయన కళాకారుడిగా చూసుకొని. ఆయన బుర్రకథలు, అంబేద్కర్ బుర్రకథలు జేబీ రాజు గారి ద్వారా నేర్చుకొని చెప్పిన అంబేద్కర్ తత్వం అప్పుడే ఉంది. కొత్తగా అంబేద్కర్ తత్వం గద్దర్లోకి ఏం రాలేదు. అట్లా ఆయన ఒక ప్రయాణాన్ని కనుక మనం చూస్తే చాలా చాలా ఉద్యమాల సమయంలో ఉంటాయి. ఇంతకుముందు చాలామంది పాశం యాదగిరి గారు, ఆయనకు బాధ ఆవేశం కలిగిందంటే తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే చరిత్రను వక్రీకరించే వాళ్ళు, చరిత్రను దౌర్జన్యంగా అణచివేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అదే భువనగిరిలో తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ పెట్టిన సభలో మాట్లాడి వస్తుంటే నా మీద దాడి జరిగింది. భువనగిరి బస్టాండ్లో నన్ను 6 అటాక్ చేసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి చాలా దాడులు ఎదుర్కొన్నాం. అటువంటి దానిలో వీళ్ళంతా ఉన్నారు. ఇంతకుముందే పేరైతే నయీం పేరు చెప్పాడు, అటువంటి మనుషులందరూ ఉన్నారు. ఆ బాధ కోపం ఉంటుంది. నేను గద్దర్ గురించి, ఆయన అనుబంధం గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక విషయాన్ని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం తెలంగాణ మీద చాలా వందల పాటలు వచ్చినాయి, తెలంగాణ ఉద్యమంలో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ప్రజల మీద రాసిన పాటలు చాలామంది ఉన్నారు, చాలా కవులు ఉన్నారు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి పాట రాసినవాడు గద్దర్. ఇది చరిత్ర. ఇది 1997 జనవరి 17వ తేదీన అశోక్ థియేటర్లో, జాంబాగ్లోని అశోక్ థియేటర్లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తరపున నేను, పాశం యాదగిరి గారు, సురేందర్ రాజు గారు, మేము ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఒక జర్నలిస్టులం ఒక సంఘం ఏర్పాటు చేసి పెట్టిన హైదరాబాద్లో జరిగిన మొదటి సభ అది. 13 గంటల పాటు జరిగింది ఆ సభ. 1 గంట కాదు, 2 గంటలు. ఒక్కొక్కరం 7 గంటలు, 8 గంటలు. నేను 7 గంటలు ప్రిసైడ్ చేశాను మీటింగ్లో. ఆ మీటింగ్లో మొదటిసారిగా పాట రాసుకొని వచ్చాడు. ఆ పాట మీ అందరికీ తెలుసు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమే నిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమే నిదమ్మో, గాయదొల్లా మట్టి చిప్పవు గాయదొల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇది మొదటి పాటను తెలంగాణ యొక్క జీవితాన్ని తాను నిరూపించి ఇది జీవితమని నేర్పిన ఆ తర్వాత మీకు పుంకాలుగా పాటలు వచ్చినాయి, వందల పాటలు వచ్చినాయి, వేల పాటలు వచ్చినాయి, ఉర్రూతలిగించే పాటలు వచ్చినాయి, రాజకీయంగా నిలబెట్టి అడిగే పాటలు వచ్చినాయి. అటువంటి మనిషి ఆ తర్వాత ఆయన మొన్న మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఎర్ర జెండాను వదిలి తన బౌద్ధం యొక్క జెండాను కట్టుకొని తిరిగాడు. ఆయన బౌద్ధమైన, అంబేద్కరిజం అయినా, అది మావోయిజం అయినా, కమ్యూనిజం అయినా నా దృష్టిలో అన్నీ ఒక్కటే. అవి ఏవి వేరు కాదు. చాలామంది వేరని భావించడం తప్పు. మార్క్సిజం, అంబేద్కరిజం అండ్ బుద్ధిజం ఇది భారతదేశ చరిత్రను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. బుద్ధిజం ఒకనాటి రెవల్యూషనరీ, ఒక విప్లవ తిరుగుబాటు. మార్క్సిజం ఒకనాటి ప్రపంచాన్ని మార్చేసిన తిరుగుబాటు సిద్ధాంతం. అంబేద్కరిజం భారతదేశానికి అందించిన ఒక మహత్తరమైన విప్లవ సిద్ధాంతం. అటువంటి 3 సిద్ధాంతాలను అర్థం చేసుకున్నవాడు గద్దర్. అటువంటి మనిషి, అటువంటి వ్యక్తి, అటువంటి గాయకుడు, అటువంటి రచయితను తలుచుకోవటం నా ప్రతిపాదన ఏంటంటే, నిజానికి ఆయన సాహిత్యం ఎట్లా పరిణామ క్రమంలో పాటలు వచ్చినాయి, ఎట్లా జరిగినాయో ఒక కార్యక్రమాన్ని పెట్టాలని నేను ఆర్టీవీ మిత్రులను అడిగాను. అది ఏం లేదు, ఆయన పాటలే చరిత్ర క్రమంలో ఒక పాట తర్వాత ఒక పాట ఎట్లా వచ్చింది, ఏ పాట ఎందుకు రాశాడు, ఎప్పుడు రాశాడు అనేది చాలా డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే గద్దర్ పాటలతో మిగతా అందరి రచయితలు, అందరి కళాకారుల పాటలతో తెలంగాణలోనే ఒక సాంగ్ మ్యూజియం పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒక పాటల ప్రదర్శనశాలనే తీసుకొని పెట్టగలిగితే తెలంగాణ ప్రపంచానికి మార్గం చూపినట్టు అవుతుంది. మా సోదరుడు, మిత్రుడు
గోరటెంకన్న ఇక్కడే ఉన్నాడు. ఇట్లా అనేక మందిని మనం నిక్షిప్తం చేయాలి, వాళ్ళ గొంతుల్ని కాపాడాలి. వాళ్ళ గొంతుల్ని ఒక దగ్గర నిక్షిప్తం చేసి ప్రపంచానికి ఇవి మా గొంతులు, ఇది మా తిరుగుబాటు పాటలు, ఇవి మా ప్రజా పాటలు అని చెప్పగలిగే కార్యక్రమం ఎవరన్నా తీసుకుంటే బాగుంటుందేమో. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, అయినప్పటికీ ఇది మనం అందరం కలిసి చేయగలిగితే తెలంగాణను ఇంతకుముందు చెప్పినట్టు పాల్ రాబ్సన్, భూపెన్ హజారికాతో కూడా నాకు దగ్గర సంబంధం ఉంది. భూపెన్ హజారికా అంతిమయాత్రలో 25 లక్షల మంది పాల్గొన్నారు, 25 lakhs. గౌహతి ఎక్కడా ఖాళీ లేదు, గౌహతి మొత్తం నిండిపోయింది. నేను రవిప్రకాష్ ఇద్దరం కలిసి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడితే రవిప్రకాష్ ఆయన కిడ్నాప్ చేసుకొని వచ్చాడు. దాదాపు ముందు వస్తా అన్నాడు, తర్వాత మాట్లాడలేదు. రవికి చెప్పాను నేను, రవి నువ్వు కిడ్నాప్ చేసే పట్టుకొని కార్లో వేసుకొని వచ్చి మీటింగ్లో చెప్పాడు. మీరు అందరూ ఉండి ఉంటారు ఆ మీటింగ్. చెప్పాడు, లక్ష్మణ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ మ్యాన్, ఈ కిడ్నాప్డ్ మీ ఫ్రమ్ ది హోటల్ అని చెప్పాడు నవ్వుకుంటూ. అట్లా చాలా ప్రేమగా ఉండేవాడు. అటువంటి గాయకులు ఈ తెలంగాణతో సంబంధం ఉంది. గద్దర్ని దలుచుకోవడం అంటే గద్దర్కి ఎట్లొచ్చింది ఆ వారసత్వం? ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ నుంచి వచ్చింది. అక్కడ నుంచి చెప్పుకోవాలి మనం. ఫైజ్ అహ్మద్ ఫైజ్ లాంటి వాళ్ళు, ఇస్మత్ చుక్తాయి లాంటి వాళ్ళు, ఒకరు కాదు, మున్షి ప్రేమ్చంద్ కూడా అందులో ఉండేవాడు. సాయి లూధియాని, హజరత్ జైపూరి, కైఫీ ఆజ్మీ, షబాన్ ఆజ్మీ తండ్రి, ఆమె తల్లి షౌకత్ ఆజ్మీ హైదరాబాదే ఆమెది. అనేక మంది కవులు, ఒకరు కాదు, మగ్దుమ్ మొయిద్దీన్ దాంట్లో ఉన్నాడు. వాళ్ళందరూ సినిమా కవులందరూ, శైలేంద్ర దళితుడు, రైల్వే వర్కర్, ఏఐటీసీ నాయకుడు. గద్దర్ కూడా సినిమా పాటలు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే శైలేంద్ర నుంచి వచ్చింది. శైలేంద్ర ఎగ్జాంపుల్ చెప్పినాం, మీరు చేయాలన్నా లేదా? శైలేంద్రను రాజ్ కపూర్ నీ పాట ఇవ్వమన్నాడు. మై నై బేస్తా, మేరా షేర్ నై బేచుంగా, నేను అమ్మనన్నాడు. మా నాయన కమ్యూనిస్టు, పృథ్వీరాజ్ కపూర్ కమ్యూనిస్టు, ఆయన కూడా ప్రోగ్రెసివ్ రైటర్స్. మీ నాయనగా నువ్వు కాదు కదా, నేను అమ్మను అన్నాడు. చివరికి భార్య క్యాన్సర్ వస్తే మళ్ళీ సహాయం తీసుకొని రాజ్ కపూర్ దగ్గర బాగు చేసినాక అప్పుడు ఆ పాట ఇచ్చినాడు. ఆయనకు అట్లా వచ్చింది. ఎక్కువ మందికి అప్పుడు శైలేంద్ర చెప్పింది ఏమంటే, నేను రాస్తే 10 మందికి వినిపిస్తా ముషాయిరాలో, ఆ పాట జనంలోకి పోతే లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. అదే మేము చెప్పిన తర్వాత గద్దర్ సినిమాకి ఇచ్చినాడు. నరసింహరావు ఆయనకు బాగా దగ్గర కావడు కాబట్టి ఇచ్చినాడు. గద్దర్ ఏమంటే, ఆయన కింది నుంచి వచ్చినందువల్ల, దళితుడై పుట్టినందువల్ల, కష్టజీవిగా ఉన్నందువల్ల ఆయనకు ఎంపతి ఉంది, సింపతి ఉంది. అవన్నీ రాసుకొచ్చినాడు ఆయన. అది కష్టం, అది అక్కడి నుంచి వస్తేనే అది తెలుస్తుంది, అందరు రాయలేరు అది. ఆయన సిరిమల్ అయితే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే కష్టాలు చెప్తారు, జనాన్ని లేపుతారు, చివరికి మార్గం కూడా చూపిస్తారు. గద్దర్ చేసిన పని అదే. మామూలుగా చూస్తే సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అంటే పాట కష్టమంతా చూపిస్తున్నారు. నీకు తేలు గరిస్తే పోట్లు బొబ్బలు లేచి లక్ష్మమ్మ, నువ్వు పొలమంతా దొరికిన వాళ్ళ లక్ష్మమ్మ ఉంటుంది. చివరికి పరిష్కారం ఏం చెప్పినాడు? కొమరెల్లి కొండల్లో లక్ష్మమ్మ, నీ కొడుకు కొలిమి రాజేసిండు లక్ష్మమ్మ, కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మ, నీ కొడుకును గలవబో లక్ష్మమ్మ. చివరికి దారి కూడా చూపించాలి, పరిష్కారం కూడా చూపించాలి. అంటే నువ్వు కూడా దానిలో చేరమని చెప్పిండు. గద్దరే రాసింది ఇది. అంటే ఎంత పాట మామూలుగా పాటలాగా అనిపిస్తుంది, కానీ చివరికి ఒక సందేశం ఉంటుంది, మార్గం చూపిస్తాడు, ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తుంది. రోగం చెప్పి, రోగం ఎందువల్ల వచ్చిందో చెప్పి, రోగం ఎట్లా నివారణ అవుతుందో కూడా చెప్పాలి. అది ఇక డాక్టర్ బూర్నరసయ్య గౌడ్ గారు ఉన్నారు, ఆయన చెప్తున్నాం, ఆయనకు తెలిసిన విషయమే అది, బుద్ధుడు చెప్పిందే అది. మార్గ సత్య చివరికి చెప్పింది ప్రిస్క్రిప్షన్. దుఃఖ సత్య అంటే అది డయాగ్నాసిస్. దుఃఖ సముదాయ సత్య దేని వల్ల వచ్చింది, ఎటియాలజీ, ఏ వైరస్ వల్ల వచ్చింది. దుఃఖ నిరోధ సత్య ప్రోగ్నాసిస్. మార్గ సత్య ప్రిస్క్రిప్షన్. అది గద్దర్ పాటల్లో అట్లా కొట్టొచ్చినట్టు ఉండేది, మామూలు కాదు. అందుకే ఏం చెప్తామంటే, శోకం నుంచి శ్లోకం పుట్టింది, వేదన నుంచి వేదం పుట్టింది. వేదన ఉండాలి, అనుభవించి ఉండాలి, కష్టం అనుభవించి ఉండాలి. సుఖపడే వారి నుంచి ఎక్కడ కవిత్వం రాదు. తెలంగాణలో ఇంత గొప్ప కవిత్వం ఎందుకు వచ్చిందంటే, తెలంగాణ సాయుధ పోరాటం, అంతకుముందున్న పోరాటాలు, తర్వాత వచ్చిన పోరాటాలు, 1860 తురబాస్ ఖాన్, నిర్మల్లో రామ్జీ గోండ్, 1000 మంది గోండులు ఉరిదీసినారు బ్రిటిష్ వాళ్ళు. ఈ అన్ని పోరాటాల నుంచి వరుసగా జరిగిన కొమరం భీం పోరాటం, అన్ని పోరాటాల నుంచి తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటే రక్త తర్పణ. అందుకనే గద్దర్ వచ్చింది. ఇక ఇక్కడ నేను ఒక విషయం చెప్పి ఆపేస్తాను. గద్దర్ ఎందుకు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది మలిదశ ఉద్యమం. అది ధైర్యంగా చెప్పుకోవాలి, అది మావోయిస్ట్ పార్టీ మొదలుపెట్టింది. ఎప్పుడు మొదలుపెట్టింది?
ప్రపంచ బ్యాంకు జీతగాలుగా ఉన్న అన్ని ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వమే కాదు, తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు డీఇండస్ట్రియలైజేషన్ చేసినాయి, పరిశ్రమలని మూసేసినాయి. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, లాయన్ జామిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్నీ మూసేసినాయి. ఆఖరికి చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ కూడా మూసేసినారు. అప్పుడు ఆ కార్మికుల ఆహాకారాలు, ఆర్తనాదాలు, ఆకలి కేకల్ని గద్దర్ పాటగా మార్చుకున్నాడు. మావోయిస్ట్ పార్టీ అందులోంచే మళ్ళీ దేశోద్యమం మొదలు పెట్టాలని చెప్పింది. అట్లా పెట్టినందుకే గద్దరు అంతకాలం మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉంటే ఏం కాలేదు. కానీ తెలంగాణ అనంగానే ముచ్చెమటలు పట్టినాయి. ఆయన మీద ఆరు తూటాలు కాల్చినారు. ఇంకో తూట వెన్నుపూసలు అట్లనే ఉన్నది. చచ్చిపోయినప్పుడు కూడా తూటాన్ని తీసుకునే చచ్చిపోయింది ఆయన. అదే సమయంలో గద్దర్ అనేకం చచ్చిపోయే ముందు ఆ తూటాలు కాల్చిన తర్వాత కూడా బయటకు వచ్చి అనేక పాటలు రాసిండు. డీఇండస్ట్రియలైజేషన్ వల్ల కార్మికులు నష్టపోతుంటే రాసిండు. అప్పుడే గోరటెంకన్న కూడా రాసింది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వ్యవసాయోత్పత్తి కూడా నాశనం చేస్తారు. పారిశ్రామిక ఉత్పత్తి ఉండదు, వ్యవసాయ ఉత్పత్తి ఉండదు. వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినప్పుడే గోరటెంకన్న పల్లె కన్నీరు పెట్టిందో పాట రాసిండు. ఇదంతా గద్దర్ ప్రభావమే. అట్లా గద్దర్ చేస్తే గద్దర్ ప్రభావంతో బెల్లెల్త అని చెప్పేవాడు. బెల్లెల్తను చూపించి ఈమె ఆడగద్దర్, నా చెల్లి ఆడగద్దర్, నేను మగ్గద్దర్నని 16 మంది 18 మందిని చంపేసారు ఒక్క భువనగిరిలో. ఇక్కిరి సిద్ధులు అందరు మావోయిస్టులే, వాళ్ళే బెల్లెలతో సహా. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, అట్లా 18 మందిని. ప్రతి ఒక్కరి దగ్గరికి గద్దర్ పోయిండు. బెల్లెలతను చంపేసినప్పుడు అమ్మాయిని ఎంట పెట్టుకొని తిరిగాడు, శవాన్ని ఎంట పెట్టుకొని తిరిగాడు. ఊరూరా ప్రతిరోజు పోయేవాడు గద్దర్ అక్కడికి. చాలా ధైర్యం కావాలి. చంపుతాం నన్ను, లక్ష్మే, మల్లెపల్లి లక్ష్మే చంపుతామన్నారు. నన్ను చంపుతామన్నారు నయం. ఒక్కరిని కాదు, ఎంతమందిని, గోరటెంకన్నను, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ను. పోలీసు వాళ్ళే ఇదంతా చేసింది. నయం అంటే పోలీసే. బెల్లెలతని చంపింది కూడా పోలీసులే. 18 మంది. ఇప్పటిదాకా విచారణ లేదు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చిందేవాడో ఇప్పటిదాకా విచారణ లేదు. నేరస్తుని పట్టుకోలేదు అంటే అర్థం ప్రభుత్వమే చేసింది, పోలీసులే చేసిందని అర్థం. అందుకనే ప్రభుత్వం ఏది తీసుకోవద్దని మేము అనుకున్నాం. ప్రభుత్వం అంటే కంటిన్యూస్గా ఎంటిటీ కదా. ఏ ప్రభుత్వమైనా, ఏ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవడైనా అది కంటిన్యూస్ ఎంటిటీ. స్టేట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఎంటిటీ. పోలీసుల ప్రభావం అప్పుడు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఉంటుంది, ఏం మార్పు ఉండదు. అందుకనే వ్యవస్థను ప్రశ్నించాలి, మనుషుల్ని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మల్లెపల్లి లక్ష్మి మంచి ప్రపోజల్ పెట్టాడు. నేనైతే దానికి సిద్ధంగా ఉన్నా, నేను ముందుంటా. ఎందుకంటే ఆయన అంటే నేను మలిదశోద్యమం మొదటి నుంచి ఆయన అంటున్నాను, చివరి దాకా ఉన్నా, చచ్చిపోయేదాకా. ప్రతిరోజు నేను కనిపించకపోతే ప్రసాదరావుని అడిగేటోడు, పాశమన్నేడి. భార్య పిల్లలు కూడా పాపం. ఆ విమలక్క ఎంత కష్టమైంది. ఆ విమలక్కకు దుఃఖం వస్తుంది ఆమెను చూస్తే, కంటి నిండా ఏడుపు వస్తుంది. పాపం ఆయన అడవికి వదిలి 3 పిల్లలు పుట్టగానే అడవికి బాయ్, తుపాకులు పట్టుకొని పాయ్. ఎక్కడ పోయిండో తెలియదు. సుద్దాల హనుమంతు వారసత్వం అది. ఒక గొంగడి గోచి కట్టి చేతిలో కర్ర లాఠీ పట్టుకొని డప్పు కొట్టుకుంటూ డోలు కొట్టుకుంటూ తిరిగి గజ్జలు కట్టి తిరిగే. భార్య పిల్లల్ని పట్టించుకోపాయి, పిల్లల్ని పట్టించుకోకపోయి, తల్లిని పట్టించుకోకపోయి. ఆఖరికి 1990 ఫిబ్రవరి 12 నాడు ఆయన మేమందరం చెన్నారెడ్డి చెప్తే, చెన్నారెడ్డి గొప్పడు, చెన్నారెడ్డి కేసులన్నీ ఎత్తేసి ఆయన ఇంటికి రావచ్చు అన్నాడు. ఇంటికి వస్తే మేమందరం నడుచుకుంటూ పోయినాం. అట్లా ఆయన ఎంట పోయినాం ఇంటి దాకా భూదేవి నగర్. పోతే తల్లి దగ్గరికి మేము కొంచెం ముందు పోయినాం. ఆ తల్లి ఎంత దుఃఖంలో ఉన్నది, మామూలు దుఃఖం అది. ఇప్పటికి తలుచుకుంటూ వస్తుంది. చిన్న గుడిసె లాంటి ఇల్లు, 30 గజాల జాగా, దాంట్లో గుడిసె ముందు కూర్చొని ఉన్నది ఆమె. కూర్చొని ఉంటే మేము పోయి చెప్పినాం ఇట్లా వస్తున్నాడు, చప్పట్లు తాళాలు, ఓ సంతోషం, 1000 మంది వస్తున్నారు కేరింతలంటే ఆమె ఏం చెప్పింది, అవును ఆయన చప్పట్లు కొట్టినరు, ఏమొస్తుంది ఆయన, కడుకలు లోపుక తాగొస్తుందా, కడుక తినొస్తుందా, కడుపు నిండి తాది బిడ్డ. దాంతో దుఃఖంలో ఉంది ఆమె, పిల్ల కష్టం చూడలేక. అంత కష్టాలు పడి అన్నిటికంటే పెద్ద సమస్య ఆయనకు 36 కేసులు ఆయన మీద. రోజు ఆయన లాయర్ దగ్గర ఏదో లాయర్ని సంప్రదించాలి, ఏదో కోర్టుకు పోవాలి. కోర్టుకు పోలేక, లాయర్ని సంప్రదించలేక జైలుకు పోతామని ఎన్ఐఏ వాళ్ళ ఫోన్లు నేను పంపిస్తామని. తుమ్కూరు కేసు, తుమ్కూరులో ఆయన పాటలని పోయి ఆయనకు సంబంధమే లేదు, పోలీస్ స్టేషన్ మీద పేల్చేసినారని 6 పోలీసులు చంపేసినారు, ఒక సివిలియన్ చచ్చిపోయిండు, గద్దరే చేసిండు. ఇది అంతా కూడా ఇటువంటి మానసిక స్థితి ఎవరికి రావద్దు, పగోళ్ళు కూడా రావద్దు. భయంకరమైన జీవితం ఆయనది. ఎవరైనా సరే కంట నీరు పెట్టాల్సిందే. అట్లా ఉంటాడంటే ఉంటుంది. మానసిక స్థితి అట్లా ఉన్నదంటే నీ భౌతిక పరిస్థితి నీ మానసిక పరిస్థితి నిర్ధారిస్తుంది. మనం యువర్ ఆబ్జెక్టివ్ కండిషన్స్ డిటర్మైన్ యువర్ సబ్జెక్టివ్ కండిషన్స్. అట్లా భయంకరమైన జీవితం ఆయనది. పగోని కూడా అటువంటి జీవితం. 25 ఏళ్ళు ఆయన మామూలుగా బతకలేదు, జీవోత్సవంలాగా బతికినా సరే ఏముంటుంది. కానీ అంతకంటే భయంకరమైన ఘోరమైన కఠినం, ప్రతిరోజు ట్రామానే ఆయనది. అందువల్ల ఆయన చనిపోవడం చాలా విషాదకరమైన విషయం అది. ఆయన ఎప్పటికి ఉంటాడు.
ఒక వంగపండు ప్రసాదరావు కావచ్చు, ఒక అరుణోదయ రామారావు కావచ్చు, గద్దర్ కావచ్చు. కానీ గద్దర్ది ప్రత్యేకత అట్లా ఎవరు లేరు, భారతదేశం లేరు. ఒక మాట చెప్పి ముగిస్తా. పాల్ రోబ్సన్ కచేరీ మొదలైతే చెప్పేవాళ్ళు, ఈయన is Paul Robeson's concert will begin. Ladies and gentlemen, before he begins his concert, there is a word of caution. You remove your glasses, keep them in cases. Remove your watches, keep them in your pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking your glasses. అటువంటి గొంతు అయినది పాల్ రోబ్సన్ది. కానీ గద్దర్ కష్టాల వల్ల ఆయన గొంతిప్పితే కళ్ళద్దాలు కాదు, గుండెలు పగులుతాయి. ఎందుకంటే ఆయన రాసిన కవిత అంతా గుండె రక్తంలో అద్ది, ఆయన కళాన్ని గుండె రక్తంలో అద్ది రాసిండు, కన్నీటిలో అద్ది రాసిండు. జనం కన్నీటిలో అద్ది తన గుండె రక్తంలో అద్ది రాసిండు. అందుకని అంత గొప్ప అని అటువంటి కవిత్వం ఇంకా రాదు. గద్దర్ లాంటి వాడు పుట్టడు. నాకు కూడా పుట్టడు దుఃఖం ఉంది. దినమంతా ఆయనతోటే ఉన్నాం. ఇంకా పెద్ద బాధ కలిగించేది ఏంటంటే, నాకు అత్యంత ఆప్తుడైన మిత్రుడు, గద్దర్కు అత్యంత ఆప్తుడు, ఎప్పుడు గద్దర్తోటి ఉంటుండే. ఆయన గద్దర్ దగ్గర పోతుండే. ఆయన జాహిర్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటర్, చాలా ఉత్తముడు. ఆయన కూడా తలుచుకోవాలి ఇక్కడ. ఎంత గొప్పోడు మనిషి. ఆయన చూసి తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోయిండు. అక్కడే చచ్చిపోయిండు. అసలు ఇట్లా జరుగుతుందా? ఎక్కడైనా జరుగుతుందా? గద్దర్ అంత గొప్పోడు. గుండెలు పగులుతాయని నేను చెప్పిన కదా, గద్దర్ వల్లనే. గద్దర్ చూస్తే చాలు గుండెలు పగిలినాయి. వాళ్ళిద్దరు చాలా, నేనెంత దగ్గరనో ఆయన కూడా అంతే దగ్గర. రెగ్యులర్గా అక్కడ పోతుండే. మా టీచర్ ఎంటీ ఖాన్ ఆయన ఆబిద్ అలీ ఖాన్ ఉండగా అక్కడ ఎడిటర్గా పెట్టించినాం, క్వాలిటీ కంట్రోల్, ఉర్దూ భాష క్వాలిటీ కంట్రోల్ ఎడిటర్గా. అట్లాంటి సిరాజ్ జాహిర్ అలీ ఖాన్ చచ్చిపోవడం చాలా దుఃఖమైన విషయం. వాళ్ళ అన్నను కూడా కొట్టిండ్రు వాళ్ళు, జాహిద్ అలీ ఖాన్ను. ఈయనను కూడా భయపడుతున్నాడు, నన్ను కూడా కొడతారేమో అని. మజ్లిసులు కొట్టినారు ఆయనను, జాహిద్ అలీ ఖాన్ను. ఆయన బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు, అమెరికాను చూస్తున్నాడు. ఇప్పుడు పత్రిక కూడా అనాథ అయిపోయింది. తెలంగాణ సాంస్కృతికోద్యమం అనాథ అయిపోయింది. ఈ సమయంలో మళ్ళీ మనం సాంస్కృతికోద్యమం ముందు పెట్టాలి. పాలో ఫ్రేరే చెప్పినట్టు, వెన్ యూ కెనాట్ రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్ విత్ పొలిటికల్ కాన్షియస్నెస్, యూ యూజ్ పాపులర్ కల్చర్ యాజ్ మీన్స్ అన్నాడు. మనము సాంస్కృతికోద్యమాన్ని, ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలి. ఆయుధంగా మలుచుకొని ఇప్పుడు తెలంగాణ నిర్మాణం జరిగింది, కానీ పునర్నిర్మాణం జరగలేదు. సామాజిక తెలంగాణ రావాలి. సామాజిక అసమానతలు లేని, ఆర్థిక అసమానతలు లేని తెలంగాణ. అటువంటి తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి మళ్ళా గద్దర్ స్ఫూర్తితోటి సాంస్కృతికోద్యమం పునరుజ్జింపజేద్దాము. కల్చరల్ ఫుడ్ సోల్జర్స్ను తయారు చేద్దాం. ఊరూరు బయటోళ్ళను. మంచి చెప్పిండు, మంచిగా లక్ష్మయ్య మంచి సలహా ఇచ్చిండు. గద్దర్ పాటలతోటి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి. సాంగ్స్ లైబ్రరీ, మ్యూజిక్ లైబ్రరీ. దానికి నేను ముందుంటానని చెప్పి మాటిస్తున్నా. ఎంత కష్టమైనా ఏదైనా సరే అందరి మద్దతుతో చేద్దాము. అది మనకు లైట్ హౌస్ అవుతుంది. ఆ లైట్ హౌస్ నిర్మించే పనిలో నేను ఉంటానని చెప్పి మల్లెపల్లి లక్ష్మయ్యకు, మిత్రులందరికీ మాటిస్తున్నాను. గద్దర్ జన్మించి ఇది 3వ రోజు. బౌద్ధ హృదయ క్షేత్రంలో ఆయన జన్మించాడు. బుద్ధుడి హృదయానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ పుట్టి 3వ రోజు అయింది. మానవ చైతన్యాన్ని పుట్టించేది చరిత్రే. అది గతితార్కిక భౌతికవాద చారిత్రకవాదం గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పే మాటే. గద్దర్ని ఆ చరిత్ర యుద్ధనౌకగా అభివర్ణించినప్పుడు 3 రోజుల క్రితం జన్మించాడు కాబట్టి గద్దర్ యుద్ధనౌక కాదు, బౌద్ధ నౌకగా మారాడు. కాబట్టి ఈ చరిత్రని అంగీకరించాల్సినటువంటి చారిత్రక భౌతికవాదం ఇది. కాబట్టి గద్దర్ యుద్ధనౌక కన్నా బౌద్ధ నౌకగా మారాడనేది నా భావన. అందుకని గద్దర్ యొక్క ప్రయాణాన్ని ఒక 2 మాటల్లో చూసినట్లయితే, బొజ్జా తారకం గారు మరణించినప్పుడు కాన్షీరామ్ గారికి బొజ్జా తారకానికి ఉన్న అనుబంధం ప్రజలకి తెలియలేకపోయింది. ఎందుకో అది అర్థం కాలే. అట్లనే గద్దర్కి కాన్షీరామ్ గారికి ఉన్న అనుబంధం కూడా ఎవరికీ తెలియలేకపోతుంది. కాన్షీరామ్ బహుజన సంఘటక్ అనే ఒక పత్రిక, అప్రెస్డ్ ఇండియన్ అనే ఒక పత్రిక కాన్షీరామ్ 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఆ పత్రిక పంపింది ఒక్క గద్దర్కి మాత్రమే. ఫస్ట్ ఆ పత్రికలను పంపింది. ఎందుకు అంటే గద్దరు కోట్ల మంది హృదయాలని దొంగిలించిన దొంగ కాబట్టి.
కోటాను కోట్ల మంది హృదయాలను దొంగిలించాడు. ఎన్ని భిన్నవాదనలున్నా, ఎన్ని తర్కాలున్నా, ఎన్ని దృక్పథాలున్నా, మొత్తం అందరం కలిసి ఎన్ని భిన్నవాదనలు ఉన్నప్పటికీ గద్దర్ని ప్రేమించాల్సిందే. ఆ స్థితికి నెట్టివేయబడ్డ ఒకే ఒక కళాకారుడు గద్దర్ కాబట్టి కాన్షీరామ్ కూడా అమితంగా ప్రేమించేవాడు గద్దర్ని. అశుభ సంఘటనల దగ్గరికి ఎక్కడికి పోని కాన్షీరామ్ గద్దర్ మీద కాల్పులు జరిగిన నిమిషాల వ్యవధిలో గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది కాన్షీరామ్. ఇంతకీ ఎందుకు ఈ కాన్షీరామ్ ప్రయాణం చేస్తున్నాడు గద్దర్ దగ్గరికి? ఏంటి ఆ మౌనం, ఆ మౌన రోదన కాన్షీరామ్ది? అంటే ఎక్కడో గద్దర్ అనే వ్యక్తి ఏ దారిలో పోవాలనో, ఏ కన్న తల్లి దగ్గరికి చేరాలనో అక్కడికి చేరలేకపోతున్నాడే ఈ గద్దర్ అని 40 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో అనేక చోట్ల గద్దర్ పాటల్ని విన్న కాన్షీరామ్ గద్దర్ మార్గం ఎక్కడో డిఫరెంట్గా అనిపిస్తుంది, ఈ గద్దర్కి సరైన మార్గం, సరైన కన్నతల్లి ఓ దారి ఉన్నది, ఆ దారిలో ఈయన పోతే బాగు అని ఆశించిన వ్యక్తి కాన్షీరామ్ కాబట్టి ఆ 2 పత్రికల్ని కాన్షీరామ్ గద్దర్కి పోస్ట్ చేశాడు. చనిపోతాడేమో అని భయపడి బాధపడి కాల్పులకు గురైన వ్యవధిలోనే, నిమిషాల వ్యవధిలోనే గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇంతకీ కాన్షీరామ్ అనుకున్నట్టుగానే నిజమైంది. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నానా అని బాధపడ్డాడు గద్దర్. సాయుధ పోరాటంలో తన శక్తినంతా ధారపోశానని బాధపడ్డాడు గద్దర్. అట్లా తన 3 ఉద్యమాల మార్గంలో ప్రయాణం చేసి తన శక్తినంతా వృధా చేశానని ఎంతోమంది ఆప్తుల దగ్గర, ఎంతోమంది దగ్గర తన వేదనని, బాధని వెళ్ళబుచ్చుకున్నాడు. అంటే కాన్షీరామ్ ఏదైతే అనుమానించాడో అనుమానించిందే నిజమైంది. ఆ గద్దర్ యొక్క మార్గం చివరికి బుద్ధుడి హృదయం దగ్గరికి వచ్చి మరణించడం జరిగింది. అందుకని ఇంతకీ కాన్షీరామ్ వేదన ఏంటంటే, ఈ గద్దరే నా దగ్గరికి చేరి ఉంటే, గద్దరు కాన్షీరాములే కలిస్తే గద్దర్ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ కోట్ల మంది కన్నీటి పాటకి సమాధానమే వచ్చి ఉండేది. కోటాను కోట్ల మంది కన్నీటి ప్రజలకి సమాధానం వచ్చి ఉండేది. కానీ సమాధానం రాలేదు. అందుకని ఈ సమాధానం మిస్ అయిపోయింది. చరిత్ర అట్లా చేస్తూ ఉంటుంది మనుషుల్ని. అందుకని గద్దర్ మన కోటాను కోట్ల హృదయాల్ని ఎందుకు ఇంత కనెక్ట్ చేయగలిగాడు? ఏమిటి అతనిలో ఉన్న శక్తి అంటే, ఒక ఇళయరాజా పాట కట్టినప్పుడు ఆ పాటలో ఇళయరాజా లీనమైనంతగా ప్రపంచంలో ఏ సంగీత దర్శకుడు, ఏ పాటగాడు, ఏ రచయిత కూడా అట్లా లీనం కాడు. ఏమిటి ఆ లీనత్వంలో ఉన్న అర్థం అంటే, భూలోకంలో ఉన్న దుఃఖమంతా ఎక్కడో ఆకాశలోకానికి చెప్పినట్టుగా ఉంటుంది గద్దర్ది, ఇళయరాజాది, శైలేంద్రది, పాల్ రాబ్సన్ది, అందరిది. ఈ కళ్ళు మూసుకొని తత్వమంతా గుమ్మరిచ్చి, ఆ కళ్ళు మూసుకొని ఆ పాట మొత్తాన్ని లక్షల కోట్ల కణాల్లోకి శరీరంలో ఎక్కిస్తున్నాడంటే అర్థం, లక్షల కోట్ల ప్రజల హృదయాలని తనలోకి తీసుకొని పాడేసరికి ఆ పాట మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి లక్షల కోట్ల ప్రజలకి కనెక్ట్ అవుతుందని అర్థం. అందుకని భూలోక దుఃఖం మొత్తాన్ని ఆకాశలోకానికి విన్నవించుకున్నట్టుగా ఉంటుంది గద్దర్ పాట. అందుకని ఎన్ని భిన్న హృదయాలున్నా, కాల్పులు జరిపిన పాలకవర్గం, కాల్పులకు గురైన శ్రామిక వర్గం ఇద్దరూ పాడమేయడానికి వచ్చారు. భలే దృశ్యం ఇది, నిన్నటిది భలే దృశ్యం ఇది. అంబానీ హృదయాన్ని కూడా ఆకట్టుకుంటాడేమో ఈ పాట. అంతమంది ఆత్మల్ని, హృదయాలని, కోట్ల మందిని ఆకట్టుకున్న గద్దర్ పుట్టి 3 రోజులైంది. ఇప్పుడు గద్దరు ఏమేమి చేయలేకపోయాడో వాటికి చేర్పులు మార్పులు చేయడం కూడా గద్దర్ ఉద్యమాన్ని కొనసాగించడమే. తప్పు చేయడానికి ఇక వీల్లేదు, తప్పు మార్గంలో మళ్ళీ పోవడానికి వీల్లేదు. తెలంగాణ వాళ్ళ సంస్కృతి అంతా ఒక్కటే అనేదే ఒక పెద్ద మోసం. ఎవరి సంస్కృతి వాళ్ళదే, ఇది సత్యం. అందరి సంస్కృతి ఒకటే అంటే మేక దగ్గరికి, దుప్పి దగ్గరికి పులి వచ్చి మన ఇద్దరి సంస్కృతి ఒకటే అని తినేస్తుంది. ఎట్లా ఒక్కళ్ళదైతే సంస్కృతి? ఎవరి సంస్కృతి వాళ్ళదే. ది ఫండమెంటల్ సూత్రం ఇది. దీన్ని దాటిపోయినామా అతను మార్క్సిస్టు గాడు, అంబేద్కరిస్టు గాడు. 100% కాడు. నిజానికి మాట్లాడుకుంటే ఒక భౌగోళిక రాజ్య సాధన
ఓ మార్క్సిస్ట్ తీసుకురాడు, ఒక అంబేద్కరిస్ట్ తీసుకురాడు. ఆ భౌగోళిక రాజ్య సాధనకి ఓ శ్రామిక తత్వశాస్త్రం కలిసినప్పుడు సమాధానం వస్తుంది. ఇదేమీ లేకుండా ఒక డిమార్క్ చేసి రాజ్యాన్ని తెచ్చుకుందామంటే అది మార్క్సిజం అనబడదు, అది అంబేద్కరిజము అనబడదు. దానికి తత్వశాస్త్రాన్ని కలిపి మరో కొత్త తెలంగాణ సాంస్కృతిక ప్రాతిపదిక తీసుకొని మళ్ళీ అణగారిన శ్రామిక వర్గ రాజ్యాన్ని తెలంగాణలో సాధించడం ఒక్కటే గద్దరికిచ్చే నివాళి మాత్రమే. ఇది తప్ప మరో నివాళి కాదని దారి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి. మదన సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఆ ఎర్ర పువ్వు రంగ జోహార్ జోహార్ రైతన్న రక్తము గుర్తా అని చెప్ప జోహార్ 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 ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు. జోహార్ గద్దరన్నకు. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు. కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను.